కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి మన శ్రీ అంకాల పరమేశ్వరి గుడి మాకు దగ్గరలో ఉందనేసే విషయమే నాకు తెలియదండి. అసలు అమావాస్య రోజున ఇక్కడ పూజలు ఎక్కువ జరుగుతాయన్నమాట. అలానే ఈడ ఏ కోరిక కోరుకున్నా అది కంపల్సరీ నెరవేరుతుందనేసి ఈడ అందరూ భక్తులు చెప్తున్నారు. నాకు చాలా అంటే చాలా మనశ్శాంతిగా అనిపించింది అనమాట. గుడికి వెళ్తానే ఇక్కడ ఉంది కదా ఈ అంకాల పరమేశ్వరి తల్లిని అంటే ఈమెకి అభిషేకాలు జరుగుతాయి అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒక ఆశ్చర్యపరిచే విషయం అయితే ఒకటి జరుగుతుంది. అసలు మన ఇంట్లో ఒక మిరపకాయి కాలినా కూడా మనం ఘాటుకి తట్టుకోలేము. అలాంటిది ఇక్కడ 30, 40, 50 మూటలు దగ్గర దగ్గర మిరపకాయల్ని ఈ హోమంలో అయితే వేస్తారనమాట. కొద్దిగా అంటే కొద్దిగా కూడా ఘాటు అనేదే రాదు. అసలు నిజంగా ఆ తల్లి ఉంది అని అనిపించిందనమాట. అసలు ఏంటండి అన్ని మిరపకాయలు వేస్తున్నా కొంచెం కూడా ఘాటు రాలేదంటే నిజంగా ఆ తల్లి సాక్షాత్తు ఇక్కడే ఉంది అన్నట్టు ఉందనమాట. నాకైతే ఇక్కడ అమ్మవారి పాదాలు కూడా ఉన్నాయి. ఈ పాదాలు తాకి మన కోరికలను కానీ కోరుకున్నామంటే కంపల్సరీ తీరుతాయంట. ఆ కుంకుమ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిదని చెప్పారు. ఇది ఎక్కడో లేదండి, మనకు దగ్గరలో చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం దగ్గర ఎస్ఎస్ కొండ దగ్గరలో ఉందన్నమాట. ఈ గుడి దగ్గరగా ఉండే వాళ్ళు విజిట్ చేయండి. చాలా అంటే చాలా మంచిది.